ప్రభుత్వ ఆసుపత్రి పేరు వింటేనే రోగులు వణికిపోతున్నారు. సర్కారు దవాఖానా అయినా ప్రైవేటు ఆసుపత్రికే వెళ్తామంటున్నారు. ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఈ ఆసుపత్రి ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెతను తలపిస్తోంది చండూరు ప్రభుత్వ ఆసుపత్రి తీరు. పేరుకు పురపాలకమే అయినా మౌలిక వసతులు నిల్ అనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఆసుపత్రి దుస్థితి చూస్తే ముక్కు మూసుకోవడమే కాదు, బడా లీడర్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతం కాబట్టి అంతా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏం చేస్తామంటారు ఏం కదా ఈ హాస్పిటల్ ఒకప్పుడు ఇప్పటికీ మంచిగానే ఇంప్రూవ్ ఉంది, కానీ ఫెసిలిటీస్ వల్ల ఇది బిల్డింగ్ ఓల్డ్ అయిపోయింది. దీని స్థానంలో కొత్తది కట్టాలి. తర్వాత కొంచెం మంచాలు కూడా పెంచాలి. ట్రీట్మెంట్ కూడా ఈ మధ్యన మంచిగానే చేస్తారు. అంతకు ముందు కన్నా ఇప్పుడు పర్వాలేదు. జనాలు కూడా చాలా మంది వస్తారు. దాని ప్రకారం కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలి. ఇక నల్గొండ జిల్లా కేంద్రానికి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చండూరు పట్టణం. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఏ రోగం వచ్చినా ఏ సర్కారీ దవాఖానకి ప్రజలకు దిక్కు. 3 మండలాలు 30 గ్రామాల ప్రజలు ఈ ఆసుపత్రికి వస్తుంటారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన రోగులకు వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులకు చుక్కలు కనబడుతున్నాయి. అంతేకాదు ఆసుపత్రి సిబ్బంది కూడా భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తోంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి బిల్డింగ్ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి భవనం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వాల ప్రతిపాదన అటకెక్కింది. వెరసి ఆసుపత్రిలో రోగుల ప్రాణాలు గాల్లో దీపంగా మిగిలిపోయాయి. ఈ హాస్పిటల్ కట్టి 20 సంవత్సరాలు దాటింది. ఇక్కడ మాత్రం ఈ 5 మండలాల నుంచి చాలా మంది, కనీసం దాదాపు 20-30 గ్రామాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ వసతులు అయితే మాత్రం సరిగా లేవు. బెడ్లు కూడా లేవు. మామూలు మంచాలు వేసారు. అవి కూడా సరిగా లేవు. డాక్టర్లు కూడా టైం అప్పుడు వస్తారు, ఉండరు. హాస్పిటల్ మాత్రం అది శిథిలావస్థకు అయిపోయింది. ఎప్పుడు కూర్తో తెలియదు. అది మొత్తం గోడలు ఊళ్ళని స్లాబ్ కూడా పెచ్చులు పట్టింది. అయితే హాస్పిటల్ మళ్ళీ కొత్త కట్టియవలసింది. అది ఈ హాస్పిటల్ అయితే భవనం శిథిలావస్థకు చేరటంతో వర్షాకాలంలో పైనుంచి పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ఆసుపత్రిలో రోగులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కిటికీలు ధ్వంసం కావటంతో విష పురుగుల స్వైర విహారం పెరిగింది. గర్భిణీలకు కేటాయించిన గది అధ్వానంగా తయారైంది. ఏ క్షణాన ప్రమాదం పొంచి ఉందోనన్న ఆందోళన కలిగిస్తోంది. ఇక వాష్రూమ్లలో ముక్కులు పగిలేలా అంత దుర్వాసనతో రోగులు నరకయాతన పడుతున్నారు. ఆసుపత్రి లోపల ఆవరణలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవటంతో వాసన భరించలేకపోతున్నారు స్థానిక ప్రజలు. వైద్యుల ట్రీట్మెంట్ మాట దేవురడుగు, కానీ ఆసుపత్రి అపరిశుభ్రత శిథిలావస్థ కారణంగా అక్కడికి రావాలంటేనే రోగులు జంకుతున్నారు. కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తూ ఉండగా ఇంకొందరు గత్యంతరం లేక దేవుడిపైనే భారం మోపి ఆసుపత్రిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆసుపత్రి సిబ్బందికి అయితే క్షణం ఒక యుగంలా కాలం గడుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు స్పందించి ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన నిర్మించి 20 సంవత్సరాలు జరుగుతున్నది. ఇక్కడ నిర్మాణం చేస్తానని చెప్పడం జరుగుతుంది, కానీ నిర్వహించడం జరగట్లేదు. పెచ్చులు ఊడుతున్నది. దూర ప్రాంతాలకు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు పేషెంట్స్, కానీ సరైన సదుపాయాలు, బెడ్ సదుపాయాలు లేవు. రాముల పెద్ద చీకటి అయితే రావడానికి కూడా భయపడుతున్నారు. స్థానికంగా కూడా సరైన సదుపాయాలు లేవు ఇక్కడ. కాబట్టి ప్రభుత్వం దృష్టి సారించి త్వరగా నూతన బిల్డింగ్ నిర్మించవలసిందిగా కోరుతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మారిషస్